అందుకని భయాత్రాతుం, భయం నుంచి రక్షించడానికి. దాతుం ఫలమపి చ వాంఛాసమధికం, ఫలం వాంఛాసమధికం అపి దాతుం, కోరుకున్న దానికంటే ఎక్కువ ఫలాన్ని దాతుం ఇవ్వడానికి చేతులతో ఇలా చూపించవలసిన అవసరం లేదమ్మా. ఎందుకు అంటే భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ, తవ చరణావేవ నిపుణౌ. హి అంటే కదా, నీ పాదాలే అందుకు సరిపోతున్నాయి కదా. నీ పాదాలను ఆశ్రయిస్తే చాలు, మాకు కావలసిన అభయం లభిస్తుంది, మాకు కావలసిన వరాలు సిద్ధిస్తాయి. కాబట్టి భయాన్ని పోగొట్టుకోవడానికి, వరాలు పొందడానికి నీ పాదాలనే ఆశ్రయించాలి. ఎందుకంటే నువ్వు లోకం మొత్తానికి శరణు పొందదగిన తల్లివి కాబట్టి. అందుకోసం నిన్ను ప్రార్థిస్తున్నావమ్మా. అందుకని నువ్వు పాదాల్లోనే ఆ లక్షణం ఉండగా ప్రత్యేకించి చేత్తో ఇలా అభినయం చేయవలసిన అవసరం లేదు. అందుకని నీ చేతుల్లో అభయ వరద ముద్రలు నువ్వు చూపించడం లేదు అన్నారు. బాగానే ఉంది. ఇక్కడ మనకు సందేహం వస్తుంది, మిగతా దేవతలు చేసేది అభినయం అండి, అది నాటకమా, మోసమా అని మనకు అనుమానం వస్తుంది. శంకరాచార్యుల వారు అన్యదేవత నింద చెయ్యలేదు. ఎందుకంటే శంకరుల దృష్టిలో దేవత దైవం ఒక్కడే, ఒకే దైవం అనేక రూపాల్లో ఉంటారు, ఆయనకు అభేదభావం లేదు. ఎందుకు ఈ మాట అన్నారు అంటే, అసలు ఇచ్చేది అమ్మవారైతే ఇంకొకళ్ళు ఇస్తున్నట్టు కనపడడం అభినయమే కదా. అంటే వారందరూ అమ్మవారి ప్రతిరూపాలే, అమ్మవారే సకల దేవతా స్వరూపిణి. అందుకని సకల దేవతా స్వరూపిణి అయిన అమ్మకు ప్రతిరూపాలు కాబట్టి వాళ్ళు ఇచ్చేది అమ్మవారి ఇచ్చిందే, మేము ఇస్తున్నట్టు చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళది కానిది వాళ్ళు చేస్తే అభినయమేగా. హరిశ్చంద్రుడు కానివాడు హరిశ్చంద్రుడు వేషం వేస్తే అభినయమేగా.